ఆ విధంగా మరి దైవదాసులు లేమేలన్న మరి ఈ యొక్క సంఘాన్ని ఎంతో కాలం నడిపిస్తూ మిమ్మల్ని అందరినీ ప్రభు మార్గంలో వర్ధిల్ల చేస్తున్నందుకే దేవునికి వందనాలు చెల్లిస్తాం. మరి ఈ సమయంలో ప్రార్థన చేసి ఒక వాక్యం చెప్తాను. మహోన్నతుడా యేసయ్య, నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ యొక్క దాసుడు ప్రభా దావీదు యొక్క జీవితంలో తాను పొందినటువంటి ప్రభా మేలను బట్టి, తాను పొందినటువంటి శ్రమలన్నింటిలో కృంగిపోకుండా ప్రభా నీ కొరకు బలమైన సాక్షిగా ఈ లోకంలో జీవించినందుకై ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక ఉదయకాలం మందు ఈ మందిరంలో మేమందరం నిన్ను ధ్యానించడానికి, నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన భాగ్యం బట్టి మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువైన క్రీస్తు పెట్టి అడుగుచుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి నేను క్లుప్తంగా నా యొక్క సాక్ష్యాన్ని మాత్రమే పంచుకుంటాను. ఎందుకంటే ఈరోజు నేను వాక్యం వినడానికి వచ్చాను, కానీ మొత్తం మీద దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు చేస్తున్నాను. నా సొంత గ్రామము కల్లకుర్తి దగ్గర బోయిన్పల్లి. మరి నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటికి ఈ ఆర్ఎంపీ డాక్టర్స్ వచ్చేవారు. ఆర్ఎంపీ డాక్టర్ ఒక ఆయన అబ్రహం అని దేవుని వాక్యం చెప్తున్నప్పుడు నేను అప్పుడు 3rd క్లాస్లో ఉన్నాను. ఆ యేసు ప్రభు అనే మాట విన్నప్పుడు నాలో ఒక రకమైన ఆనందం కలిగింది. తర్వాత మా మదర్ కూడా ఏం చెప్పిందంటే, దేవుడు అనేవాడు రాయి ఇవి అన్ని విగ్రహాలు కాదు, నేను పొద్దున్నే రాముని, వెంకటేశ్వరుని, తర్వాత ఆంజనేయుల్ని ఇవన్నీ ముఖ్యమని, బావి దగ్గర దర్గా, తర్వాత బాలమ్మ, మైసమ్మ ఇవన్నీ ముఖ్యమని. తర్వాత మెల్లగా వాళ్ళు కొండ మీద ప్రసంగం అని చిన్న వాక్యం ఉంటుండే, ఆ యొక్క వాక్యం ఇచ్చారు, ఆ బుక్ చిన్నది. అయితే నేను తీసుకొని చదువుతుంటే మా పక్కన బంధువులు, మా చిన్నమ్మ లేకపోతే మా పెద్దనాయన వారి పిల్లలంతా కోమటోళ్ళు ఉన్నారు మా పక్కన. వీళ్ళంతా ఏం చెప్పారంటే, నువ్వేదో మతం పట్టినవు, ఇది మన మతం కాదు, లేకపోతే మన కులం కాదు అని అట్లా ఆ విధంగా అవమానం చేసేవారు. అయితే నేను దాచిపెట్టుకొని పొలం దగ్గరికి వెళ్ళి ఆ యొక్క కొండ మీద ప్రసంగాన్ని బాగా చదివాను. ఆ తర్వాత ఒక వాక్యం విన్నదంటే, ఈ ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనం చదువుతుంది. అక్కడ మరి దేవుని వాక్యం ఏ విధంగా బోధిస్తుందంటే, పిరికివారును, అసహ్యులను, తర్వాత వీళ్ళంతా కూడా ఎక్కడ పోతారంటే విగ్రహారాధులకు, నరకానికి వెళ్తారంటే దేవుని వాక్యం ఉన్నది. నేను యేసు ప్రభు వాక్యం చదవాలని ఆశ ఉన్నది. యేసు ప్రభు మాట విన్నప్పుడే నా లోపల గొప్ప సంతోషము, ఆనందం కలిగింది. కానీ చదవాలంటే ఏమవుతుంది? భయం అవుతుంది. ఎందుకొరకు? మా బంధువులు, పక్కనున్న వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారంటే, ఇది మన జాతి కాదు, ఇది తక్కువ జాతి మతము, ఆ విధంగా వాళ్ళు అవమానం చేస్తున్నారు. అందువల్ల నేను ఇక ఈ వాక్యం విన్నాక నాకు ధైర్యం వచ్చింది. ఎందుకు? పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారికులు వీళ్ళంతా ఎక్కడ పోతారంట? 2 అంచులు గల అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందాలని దేనొక వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యం విన్నప్పుడు నాకు కొద్దిగా ధైర్యం కలిగింది. పిరికివారు ఎక్కడ పోరంట? దేవుని యొక్క రాజ్యానికి చేరరు, కానీ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందరని ఆ వాక్యం విన్నప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఇంకా నేను పిరికివానైతే ఎక్కడ పోతా? నరకానికి పోతా. కాబట్టి మనము ధైర్యంగా దేవుని ఆరాధించినప్పుడు, ధైర్యంగా మన సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు మనం దేవుని యొక్క మెండైన దీవెనలు పొందుతాము. అంత మాత్రమే కాదు, కానీ ఈ లోకంలో మనం ఏమవుతామో దేవుని చేత ఆశీర్వదింపబడతాం. అందువల్ల నేను ప్రభువైన యేసుక్రీస్తును నా సొంత రక్షకునిగా అంగీకరించడానికి అప్పటి నుండి తీర్మానం చేసుకున్నాను. అప్పటి నుండి కొద్దిగా వాదించడానికి, అంటే కొద్ది జ్ఞానంతో నేను వాళ్ళకు చెప్పేవాను, దేవుడు అనేవాడు విగ్రహము కాదు, రాయి కాదు అని. దేవుడు ఎవరు? ఆయన జీవము కలిగినటువంటి, సజీవమైనటువంటి ఆత్మ కలిగిన వాడని నేను చెప్పేవాని. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తును మరి నమ్ముకున్న తర్వాత, ఆయన యందు విశ్వాసం ఉంచిన తర్వాత మా బంధువులతో మరి అన్ని గొడవలు రావడం వల్ల మేము మా సొంత గ్రామాన్ని వదిలి శంషాబాద్కు వచ్చాము. అక్కడ ఒక మిషనరీ మరి ఆయన తీసుకొని మమ్మలను అక్కడ పెట్టాడు. అక్కడ మరి మా అమ్మగారు అక్కడ బైబిల్ కాలేజ్ ఉంది, బైబిల్ కాలేజ్ చదివి ఆమె సువార్త సేవలో పనిచేసింది. మా నాయన వ్యవసాయం చేసేవాడు. అక్కడ మిషన్ ల్యాండ్ ఉన్నది కాబట్టి ఆ యొక్క మిషన్ ల్యాండ్ను మా ఫాదర్ వ్యవసాయం చేసేవాడు. తర్వాత నేను ఆ మిషన్ స్కూల్లో చదువుకొని తర్వాత నేను హైదరాబాద్లో మరి ఇంటర్మీడియట్ ముగించిన తర్వాత మరి ఇంటర్ కాగానే బైబిల్ కాలేజ్కి వెళ్ళాం. పూణేలో మరి బైబిల్ కాలేజ్ చదవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. అక్కడ మరి 3 సంవత్సరాలు చదివాను. మళ్ళీ అప్గ్రేడింగ్ బీడీ అని ఈ యొక్క ఏసీటీసీలోనే
నేను ఒక 2 సంవత్సరాలు చేశాను. అంటే అప్గ్రేడింగ్ అంటే మేము ఆ, ప్రతిరోజు రానవసరం లేదు కాబట్టి 3 నెలలకోసారి అట్లా క్లాసెస్ అవుతుండే. ఆ విధంగా దేవుడు తన యొక్క కృపను బట్టి, తన యొక్క మరి సంకల్పాన్ని బట్టి, తన యొక్క పరిచర్యలో అనేక గ్రామాల్లో, ముఖ్యంగా గద్వాల, మరి ఆ యొక్క కల్వకుర్తి, దేవరకొండ ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా, ఎమిగనూర్ ఇలాంటి ప్రాంతాల్లో సువార్త సేవ చేయడానికి, అనేక సంఘాల్లో సండే స్కూల్ VBS నడపడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. మరి తర్వాత మరి వేరే వేరే గ్రామాల్లో పాస్టర్గా పనిచేశాను. మరి ఈ బంజారా హిల్స్లో షారోన్ ఫుల్ గాస్పల్ చర్చ్ అని ఉంటుంది. అక్కడ కూడా ఒక 8 సంవత్సరాలు దేవుని యొక్క వాక్యం చెప్పడానికి, సంఘ కాపర్లుగా ఉండడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. కావున దేవుని యొక్క సంకల్పం ఏంటంటే, మనమందరము కూడా దేవుడు ఇచ్చినటువంటి రక్షణను ఏం చేయాలా, దానిలో మనము దినదినం ఎదగాలి. ఇంత గొప్ప రక్షణ మరి మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగో తప్పించుకుందామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనమందరము దేవుని వాక్యాన్ని చదవడంలో కానీ, దేవుని బిడ్డలతో సావాసం చేయడంలో కానీ, దేవుని మందిరంలోనికి వెళ్ళడం కానీ మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేస్తాం. ఏమైతే రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తామని మనం ఏం చేస్తామంటే అది వాయిదా వేసుకుంటూ పోతాం. కానీ దేవుని వాక్యం తెలుస్తుంది, దేవుని యొక్క మరి సన్నిలో మనం ఎదగకుండా దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగో తప్పించుకుందామని దేవుని వాక్యం సెలవుస్తుంది. అందువల్ల యెహోవా కార్యమును అశ్రద్ధ చేయవాడు ఏమంట, శాపగ్రస్తుడు అనే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందువల్ల మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని అశ్రద్ధ చేయకుండా, దేవుని యొక్క సన్నిధిని అశ్రద్ధ చేయకుండా, మనము పిరికివారంగా జీవించకుండా, దేవుడు మనకిచ్చినటువంటి ఆ ధైర్యాన్ని, దేవుడు మనకు అనుగ్రహించిన కృపను మనం ఈ లోకంలో గట్టిగా ఆయన సన్నిధిలో జీవించడానికి, ఆయనను ఆరాధించడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించినట్లు మనమందరము ముఖ్యంగా ప్రార్థనలో ఎడదెగకుండా ఆయనను ఆరాధించాలని ప్రభు కోరుతున్నాడు. మనము అంత దినాల్లో ఉన్నామని దేవుని యొక్క వాక్యం ద్వారా గ్రహిస్తుంటున్నాం. కావున మనమందరం కూడా మెలకువగా ఉండి ప్రార్థించాలని ప్రభు కోరుతున్నాడు. మరి పేతురు పత్రిక మనం చూస్తున్నాం. మీరందరూ ఏ విధంగా ఉండాలంటున్నాడు, మెలకువగా ఉండి ప్రార్థించుడి. మనం మెలకువగా ఉండాలి. సాతాను మనల్ని ఎప్పుడు ఏ విధంగా దేవుని సన్నిధికి దూరం చేయకుండా మనమందరము ఆ యొక్క గర్జించు సింహాన్ని, ఆ సాతానును జయించాలంటే ఈ లోకములో మనము మెలకువగా ఉండి మరి ప్రార్థిస్తూ బలమైనటువంటి విశ్వాసముగా, ధైర్యం కలిగినటువంటి విశ్వాసముగా ఈ లోకంలో జీవించినట్లు ఈ ప్రాంతంలో అనేకులకు సాక్షులుగా ఉండి క్రీస్తును మహిమపరిచి అనేకులకు ఈ యొక్క రక్షణ సువార్తను అందించే బిడ్డలుగా దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. మరి ఈ సమయాన్ని అనుగ్రహించినట్టు దైవదాసులు మరి చేసి లెమెల్ గారికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ విధంగా మరి నతన్ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.